దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ ప్రభు నామమును బట్టి క్షేమంగా ఉన్నారని నేను మీ కొరకు ప్రతిదినము నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీ క్షేమం కొరకు, మీ కుటుంబ క్షేమాల కొరకు, మీ పనుల నిమిత్తమై మీకు కలిగిన సమస్త అన్ని విషయములందునూ మీ కొరకు ప్రార్థన చేస్తూ మరి నేను ఈరోజు మీ ముందుకు దేవుని యొక్క లేఖనాన్ని ఈరోజు ఉదయకాలమున మీకు మేలు కలుగునట్లు, మీ జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉన్నట్లు ఈరోజు దేవుడు నాకు నేర్పినటువంటి ఓ చక్కటి వాగ్దానం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనం. గుంటను త్రువ్వు వాడే దానిలో పడును, రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగి వచ్చును. అవును ప్రియులారా, ఈరోజు ఈ మాటను మనము చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇతరుల గురించి, ఇతరుల యొక్క మరి కుటుంబం గురించి, వారి పనుల గురించి, వారి పిల్లల గురించి, వారి వ్యాపారాల గురించి, వారి పరిచర్యల గురించి, వారి కలిగిన వాటిని ఏదైనా కావచ్చు, వారిని పడగొట్టాలి, చెడగొట్టాలి అని ఒకవేళ నీవు అనుకుంటే, అలాగ ఆలోచన చేస్తే నువ్వు ఇతరుల కొరకు గుంత దువ్వి ఆ గోతులు వారిని పడవేలనే ఉద్దేశంతోనే ఎలాంటి కీడు తలపించేటువంటి ఆలోచనలు, కీడు తలపెట్టేటువంటి క్రియలను నీవు జరిగిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, జాగ్రత్త అయ్యా, అమ్మ జాగ్రత్త, నువ్వు తవ్వినటువంటి గొంతులోనే నీవే పడిపోతావు అంటున్నాడు. ఎవరి కోసమైతే నువ్వు గోతు తవ్వావో ఆ గోతులోనే నీవే పడిపోతావు. ఎవరి కుటుంబాన్ని అయితే పాడు చేయాలనుకుంటున్నావో నీ కుటుంబమే పాడైపోతుంది. ఎవరి జీవితాన్ని అయితే పాడు చేయాలనుకుంటున్నావో నీ జీవితమే పాడైపోతుంది. ఎవరి వ్యాపారాన్ని అయితే నువ్వు పాడు చేయాలనుకుంటున్నావో నీ వ్యాపారమే పాడైపోతుంది. ఎవరి గురించి నువ్వు చెడ్డగా ఆలోచన చేస్తున్నావో నీ గురించి నీవే మరి చెడిపేసుకునేటువంటి ఆలోచనలు కలుగుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు మరి ఎవరిని జీవితాన్ని, ఎవరి కుటుంబాన్ని పాడు చేయాలని ఆలోచన కలిగి ఒకవేళ నీకు నీవు పాడైపోతున్నావేమో ఇప్పటికైనా ఆలోచన చేసుకో. సహోదరి సహోదరుడా, ఎవరిపైకి మరి ఎలాంటి మరి చెడు ఉద్దేశం కలిగి ప్రవర్తించమాకు, చెడు ఉద్దేశం కలిగి ఏ కుటుంబం గురించి మాట్లాడమాకు, చెడ్డ ఆలోచనలు కలిగి ఏ కుటుంబాన్ని పాడు చేయమాకు. ఎందుకంటే నువ్వు పాడైపోతావు, నీ జీవితం పాడైపోద్ది, నీ కుటుంబం పాడైపోద్ది. ఎవరి నిమిత్తమైతే నువ్వు చెడ్డ ఆలోచనలు కలిగి చెడిపోయాలనుకుంటున్నావు వీడు పాడైపోతావు. నువ్వు పాడైపోకున్నట్లు, నువ్వు తవ్విన గోతులు నువ్వు పడకున్నట్లు ఈరోజు నీ మనసు మార్చుకో. ఇప్పటికైనా ఎవరి గురించి అయితే ఎవరిని పడగొట్టాలని గోతు తవ్వుతున్నావో ప్రభు నన్ను క్షమించునాయని చెప్పి వేడుకో. ఇప్పటికైనా నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆయన కట్టడానికి సమర్థుడైన దేవుడు. నువ్వు మారు మనసు పొందితే ఆయన విడిపించడానికి సమర్థుడైన దేవుడు. నువ్వు పశ్చాత్తాపడితే నీకు సుఖం దొరుకుతుంది. నువ్వు నిజంగా దేవుని వెతికి ప్రభువా, ఇదిగో నాకు తెలుసో తెలియక ఇతరుల కోసం నేను గొంతు దువ్వాను ప్రభువా, ఆ గోతిని అతని నాకే నేనే పడిపోయినాను, నేనే అతను ఈదుతున్నాను, నేనే నాశనం అయిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి ఈరోజు నువ్వు అడిగినట్లయితే నిజంగా ఆ కుంటలోంచి నేను విడిపించి రక్షించడానికి మన దేవుడు సమర్థుడై ఉంటున్నాడు. మరి ఇప్పటి వరకు నువ్వు తవ్వేసిన గుంతలో మరి ఎంతమందిని పడేయలేక నువ్వే పడిపోయి ఈదుతున్నావేమో, నువ్వే తప్పించుకోలేక అందులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నావేమో, ఏడుస్తున్నావో, కన్నీళ్ళు పెడుతున్నావేమో, నీ కుటుంబం పాడైపోయిందేమో. ఇప్పటికీ నీ జీవితాన్ని సరిచేసుకుని ముందు కొనసాగు. దేవుడు నిన్ను దీవించి కాపాడడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. దేవుడి ఇటు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఎవరైతే తన ఇతరులు చెడగొట్టాలని, పడగొట్టాలని, బాధ పెట్టాలని, ఏడిపించాలని గొంతు దవ్వుతున్నారో అలాంటి వారు ఆ గొంతులో పడి ఒకవేళ చిక్కుకొని బాధపడుతున్నారేమో, విడిపించి నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభును, మా రక్షకుడిని యేసయ్య అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వాళ్ళందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.